చా 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 అన్ని పనులు ఒక్కనే చూస్తున్నాడు అవుతాను. ఈ చలికాలంలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. చలికేమో ఒక్కరు కూడా బుంటకలు బయటకు రావట్లేదు. పొద్దున 10 అయింది, పట్టుమని 10 ఓట్లు కూడా వాళ్ళలేదు. ఏం ఏజెంటో ఏమో. చా ఈ ఎక్కిల్లో ఒకటి పొద్దుంది, ఎక్కిల్ల 5 ఆవడం లేదు. ఈ చలికేమో ఒక్కరు కూడా ఓటేసేందుకు బయటకు రావట్లేదు. నాకేమో ఎక్కి లాగి రావడం లేదు. ఈ చలికి కనీసం ఒక్కడైనా ఏడేడు ఛాయ్ తీసుకొచ్చి ఇచ్చిందా? ఈ ఏజెంట్ అంటే అసలు గౌరవం లేకుండా పోతాను. ఈ ఎక్కిళ్ళేమో 5 ఆవడం లేదు. నమస్తే సారు. ఏ ఎవర్రా నువ్వు బాటిల్ పట్టుకొని ముందుకు వచ్చినావు? నేనా? తాగుబోతుంది. నెంబర్ 1 ట్యాక్స్ పేయర్. తాగుబోతు నెంబర్ 1 ట్యాక్స్ పేయర్. ఎక్కిలా విధానం లేదబ్బా. ఓ పెగ్గేస్తారా సార్? ఎక్కెక్కత్తన్న ఎక్కిలు వెనక్కి పోతాయి. అసలు ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. తాగొచ్చినోనికి ఓటేసి అర్హత లేదని చెప్పి చట్టం తేవాలి, అప్పుడు కానీ మారి రావరండి. అలా ఎక్స్క్యూజ్ మీ, ఆ చట్టానికి మేమే సార్ చుట్టాలము. ఈ ప్రభుత్వం మా తాగుబోతుల వల్ల సార్ ముందుకు పోతుంది. ఏమరిగా సార్ మీకు? మీ జీతాలు కూడా మా తాగుబోతుల నుంచి వస్తున్నాయి. తాగి తాగి సంపాదించినంత తగలెట్టి ప్రభుత్వాన్ని ట్యాక్సుల రూపంలో ముందుకు నడిపియండి. మీరు మాత్రం రోడ్ల మీద మురికి కాలువల ఎక్కడ పడితే అక్కడ పడి రావండి. మారరు మీరు. ఓటేయడానికి తాగి రావద్దనే మినిమం కామన్ సెన్స్ లేదు మీకు. ఏం మనసులో ఏమో. ఆధార్ కార్డు చూపి. ఏయ్ ముందా దరిద్రాన్ని పక్కన వాడి ఏళ్ళు చూపించు. బెల్ట్ తీసి చేతి జుట్టి ఒక గుద్దు డొక్కలో గుద్దిననుకో, గుడి శనికాలు ఉన్న బెల్ట్ షాప్లో పడతావు. జాగ్రత్త. ఏందిరా ఇది చూపించు. పోతున్నా పడక. ఏంది సార్ ఎలాగ ఉన్నది? ఓటికి నోటు, సిరకి సీసా. భద్ర నరేష్ ఓ లోపల పోయి ఓటు అయిపో. మంచిగా ఉన్నది సార్ ఎలక్షన్. అవును సార్. మళ్ళీ ఏమైందిరా? మా తాత ఓటేయడానికి వచ్చిందా సార్? బద్రి నరేష్ అదండి పేరు. మీ తాత పేరు బద్రి శంకరయ్య, రైట్? అవును సార్, గాయనే వచ్చిండు. పొద్దున్న 6 గంటలకు వచ్చి ఓటేసిపోయాడు. నీకంటే మీ తాతేనా ఏంరా? పొద్దున్న సలని కూడా లెక్క వేయకుండా నెత్తి మీద రగ్గు, చేతిలో లాంతరు, నోట్లో చుట్ట పెట్టుకొని గుప్పమని ఊదుకుంటా వచ్చి ఓటేసిపోయాడు. నువ్వు తాగబోతున్నావు. పొద్దున్న కూర్చుంటే అయిపోవు.
కోట్ల కోసం ఆడ వెయిట్ చేసుడు అయిపోయింది సార్. షా మిస్ అయిపోయాను. ఎందుకురా ఇద్దరు ఒక దగ్గర ఉండరా? కలిసి రాలేదు? మా తాత వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇట్లనే సార్, ఇట్లనే మా తాతకి ఎలక్షన్స్ అంటే ప్రాణం సార్. సచ్చినా కానీ ప్రతి ఎలక్షన్స్కి వస్తాడు, ఓటెత్తాడు, పోతాడు. పట్టుకుందామంటే దొరుకుతాడు. ఆయన పోనీ ఎలక్షన్స్ కదా సార్, మీకు చెప్పిన సార్. మా తాత వస్తే కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేయమని చెప్పినా కదా సార్. ఎందుకు సార్ చేయలేదు? కాళ్ళు చేతులు కట్టేసి మూలన కూర్చోబెట్టాడు ఎందుకురా? ఎందుకా సార్? అంతే యాక్చువల్లీ కానీ ఆస్తి పేపర్లు ఏడబెట్టిందో చెప్పకూడదు యాక్చువల్లీ సార్. ఏమో ఆస్తి పేపర్ల కోసం ఇంట్లో గొడవలు అవుతాయి. ఆ ముసలోనికి ఒక కోరుకుండే సార్, ఆ రాస్తే ఆడే అనుభవించాలని చెప్పి ఒక దరిద్రమైన కోరిక సార్. చచ్చినా కానీ మళ్ళీ ఉట్టి పెరిగి మళ్ళీ ఆయన ఆస్తి ఆయన అనుభవిస్తాడట. బతుకున్నప్పుడు ఇదే చెప్పి చెప్పి చచ్చినాడు. ఆస్తి పేపర్లు దాచిపెట్టి చచ్చిండు సార్. ఈసారి ఎలక్షన్స్ అప్పుడు ఓటేయడానికి వస్తారు కదా, అప్పుడు గట్టిగా కాల్చేది కట్టేసి పడేది సార్. అది చూసుకుంటా ఏమంటారు? సరే సరే, ఈసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన కాలు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెడతా. కానీ ముందైతే నువ్వు వెళ్ళి ఓటేసిరా, జనాలు లైన్లో నిల్చున్నారు. సరే సార్, సరే నేను ఓటేసేస్తా సార్. ఈ తాత తప్పితే వచ్చి ఓటేసింది ఎవడబ్బా? ఈ అమ్మ దొంగోట్లు ఎక్కువైపోయినాయి. నెక్స్ట్ పేరు సార్. ఓటేసిన సార్, పోయేస్తా. రా, మంచిగా ఓటేసినావా? పోసిన సార్, మంచిగా పోసిన. మంచిగా పోసినావా? మంచిగా పోసుడేంద్రా? పోతున్నా కూడా అన్న. నీ పేరు? సార్ నెక్స్ట్ ఏమైంది? పోలింగ్ బూత్లో వచ్చేసింది సార్. అది పోలింగ్ బూత్ అనుకున్నావా, బాత్రూమ్ అనుకున్నావా? పట్టుకోండి. నా కొడకల్లారా, నిజాయితీగా గడవడం చేతకాక ఓట్ల రిగ్గింగులు, దొంగోట్లు. ఓటు ప్రతి మనిషి జన్మ హక్కురా. చచ్చిన వాళ్ళ పేరు మీద కూడా వచ్చి దొంగోట్లు వేస్తున్న సమాజానికి, రాజకీయ నాయకులకు, వాళ్ళ చెంచా కార్యకర్తలకు ఇదే నేను చెప్పే సమాధానం. మీరు పంచిన మందు దాగి వచ్చిన ఉచ్చ మళ్ళీ మీకే తిరిగిచ్చాను. ఇక ఆరబెట్టుకొని లెక్క పెట్టుకోండి. నా ఉచ్చలో తడిచిన నోట్లు, నోటుకి ఓట్లు. ఇదే నా సమాధానం. జై హింద్.